అన్న చదువుకున్నావా? దేవుని మాటలు చదువుకో ఒక 10 నిమిషాలు. ఓకే. చదువుకో, దేవుని మాటలు చదివించుకో. మంచి మాటలు, సత్యమైన మాటలు, సరేనా? చదువుకో. ఆ? ఆ. అవునా అన్న, చదువుకురా. తీసుకోండి దేవుని మాటలు, మంచి మాటలు చదువుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని మాటలు. ఏమైంది? 25 లక్షలు పట్టుకొని ఆ, అయితే ఆ జంగం కాడ ఆ సార్ కింద ఇద్దరికి ఒకరు సార్ కింద పడేసి ఆయన ఉన్నాడు. వాడు ఒక పిల్లాడు కలిసిందట. కలిసి మీరు కర్ణపురం పోతారా సార్ అని అడిగిందట. నేను కాని దేవతలకు గొర్రెలు తెచ్చుకొచ్చేట మంత్రాలు బాగా చెప్పించిందట. కర్ణపురం వచ్చినాక 3 నెలలకు పోతే డాక్టర్ పర్సన్ అయిందట. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అది నిజం. అది గొర్రెలు, బర్రెలను, ఆవులను, మేకలను కోస్తే మన పాపాలు పోవు. మన పాపం పోవాలంటే పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. అది యేసు ప్రభువు. అది నిజంగా 100% మనకు పరిశుద్ధమైన రక్తం చిందితేనే మన పాపాలు పోతాయి. అది సత్యం తెలుసుకోవాలి. ఏ జబ్బున్నా ఏమున్నా దేవుడు తీసేస్తాడు. చేస్తాడు. అది చేస్తాడు. నేను కూడా ఫుల్ తాగుతుంటే మొన్న తాగి తిరుడు విచ్చలవిడి అన్ని భయంకరం చేసిన తెలుసుకొని ఇప్పుడు రక్షణలోకి నడిచి నాలాగా అనేక మంది మారాలి, నాలాగా కావద్దని చెప్తున్నా. తెలుసుకోవాలి కదమ్మా. తెలియని వాళ్ళకి అనేక మందికి చెప్తే తెలుసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. తెలియాలి, చెప్పాలి. అట్లా ఒక్కసారి చదివించుకొని నమ్ముకోండి. మీరు కూడా విశ్వసించండి. మీ వ్యాపారము, మీ ఆరోగ్యము దేవుడు అన్ని ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని మీ వ్యాపారం దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. చదువుకురా అమ్మా? చదువుకున్నారా? ఒక 10 నిమిషాలు చదువుకోండి దేవుని మాటలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఇందాక మనం వాళ్ళు అక్కడనే వెనకాల పొలంలో పండించిన కూరగాయలు రోడ్డు పైన అమ్ముతున్నారు. ఫ్రెష్గా ఉన్నాయి. ఇక పొద్దున టిఫిన్ చేసినాము. ఇక నైట్ బాగా గోబీ పువ్వు తీసుకున్నాము కుక్ చేసుకోవడానికి. ఇక హన్మకొండ దాటినాక సిద్దిపేట హైవేలో ఇక మంచి ప్లే చూసుకొని లంచ్ చేసుకొని తిని మళ్ళీ సువార్త పని మీద వెళ్ళాలి. అయితే ఆ పెద్ద మనిషి, ఆ తాత ఏం చెప్తున్నాడంటే, ఒక ఆమె ఇక్కడ హన్మకొండ ఆమె ఒక ఆమె కాలు కింద ఇట్లా నీరు చేసి మొత్తం కాలు బాగా డ్యామేజ్ అయిపోయిందంట. డ్యామేజ్ అయిపోతే అది కాలు కొట్టేస్తారు. దీంతో ఇది ఇంక అసలు బాగు పడదు అని చెప్పి డాక్టర్లు చెప్పారంట. వాళ్ళు 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉండేనంట. డబ్బులు కూడా తీసుకొని పోతే కూడా హాస్పిటల్లో దీన్ని ఏం చేయలేమని చెప్పారంట. అయితే వాళ్ళు ఇక అప్పుడే ఒక చర్చ్ మెంబర్స్ వచ్చి ఇట్లా దేవుని నమ్ముకోండి, దేవుడు విశ్వసిస్తే స్వస్థత పరుస్తాడు అని చెప్పి దేవుని మాటలు చెప్పి వాళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళు విశ్వసించి దేవుని నమ్మి వాళ్ళు కూడా ప్రార్థన చేసుకున్నారంట. చేసుకొని అట్లా ఒక నెల, ఒక 1 to 2 months లోపే మొత్తం ఆమెకున్న కాలి జబ్బు మొత్తం నయమైపోయిందంట అండి. మొత్తం క్యూర్ అయిపోయిందంట. వాళ్ళు రిటర్న్ మళ్ళీ హాస్పిటల్ పోతే డాక్టరే షాక్ అయిందంట. అసలు ఇది అసాధ్యం, అట్లెట్లా జరిగింది అని చెప్పేసి. వీళ్ళకు తెలిసిన వాళ్ళే ఒక ఆమె వచ్చింది అట్లా. వీళ్ళకు తెలుసు అనమాట ఇప్పుడు కూరగాయలు అమ్మిన తాతలకి. సో వాళ్ళు చెప్తున్నారు, ఇట్లా యేసుప్రభు తెలుసు మాకు, దేవుడు ఇట్లా అద్భుత కార్యములు చేస్తాడు మాకు, ఇట్లా ఇంతకుముందు ఆమెకు లేడీస్ కూడా ఇట్లా నమ్ముకొని ఇట్లా అయింది అని. చాలా సంతోషం అండి. అట్లా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదండి. దేవుడు ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. అసలు డాక్టర్లకు కూడా అంతు చిక్కని రోగాలను దేవుడు స్వస్థత పరిచిండు, అనేకము స్వస్థత పరిచిండు. సో మనం నమ్మాలే కానీ, విశ్వసించాలే కానీ, దేవుని దగ్గరికి రావాలే కానీ, దేవుడు చేయలేనిదంటూ ఏది ఉండదు. మనకేం కావాలో మనకంటే బాగా దేవునికే తెలుసు. సో మనం దేవుని దగ్గరికి మనం పోవాలా. మనం వెళ్తే ఆయన రక్షణ పొందుకుంటే మనకు కావలసిన అన్నీ దేవుడు కూరుస్తాడు, అన్నీ దయచేస్తాడు. సో కళ్ళ ముందు చాలా జరుగుతుంటాయి, చాలా విన్నాం నేను కూడా. సో
మనందరం కూడా రక్షణలోకి రావాలంటే, ఇంకా రక్షణ లేని వారు, నమ్మని వారు, విశ్వసించని వారు, వీళ్ళందరూ కూడా రక్షణలోకి రావాలని ప్రార్థన చేయండి. చాలా అద్భుతం, అసలు తాత చాలా ఆనందపడుతున్నాడు. అంటే అంత అద్భుత కార్యములు దేవుడు చేస్తాడు, మేము కూడా నమ్ముతాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇంకా రక్షణలోకి వచ్చి అనేక మంది కూడా రక్షణలోకి రావాలి. సో దాని గురించి మీరు ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అన్నా అన్నా సిద్దిపేట స్టేటా? సిద్దిపేట స్టేటా? సిద్దిపేట లెఫ్టా? ఓకే, ఇగో ఇగో ఇది తీసుకో. ఇది బిడ్డ, దేవుని మాటలు చదువుకోండి ఒక 10 నిమిషాలు. మన అందరి లోకరక్షకుడు యేసు ప్రభు దేవుంది. నా సిద్దిపేట స్టేటా తెలియదా? ఇగో తీసుకో. సరే, దేవుని మాటలు చదువుకోండి, యేసు ప్రభు మాటలు. గాడ్ బ్లెస్ యూ అన్నా. సిద్దిపేట ఇదే రూట్ అన్న? సిద్దిపేట ఇదే రూటా? కృష్ణాబాద్ ఇటు పోయినాక ఎలకతుర్తి క్రాస్ వస్తుంది. అవును, మునుకున్న క్రాస్ అంటే చక్కగా పోతాయి సిద్దిపేట. ఇది హన్మకొండ కదా? హన్మకొండ కదా ఇది? హనుమకొండ. ఓకే, హసన్పర్తి అంటారు దీన్ని. హసన్పర్తి. చదువుకోరు అన్ని దేవుని మాటలు చదువుకోండి. ఓకే, సత్యమైన మాటలు, మన జీవితాన్ని వెలిగించే మాటలు. గాడ్ బ్లెస్ యూ. సిద్దిపేట ఎక్కడ అవుతా? సిద్దిపేట సీదా పోవాలి. స్టేట్ 50 కిలోమీటర్లు. 50 ఇటు రింగ్ 50 చిల్లర వస్తుంది. ఎల్కతుర్తి కానీ నేను రైట్ ఏదో చెప్పారు. స్టేటే సీదా పోయి ఇటు పోకి ఇటు రైట్ లేదు, స్ట్రైట్. రైట్ పోతే కరీంనగర్ పోతాం. ఓకే, ఇటు పోతే స్టేట్ వెళ్తే సిద్దిపేట. కరీంనగర్ ఎంత దూరం అవుతుంది? కర్నూలు కూడా 40 ఉంటుంది ఇక్కడ నుండి. రోడ్డు కలిసి నువ్వు సీదా పో, నీకు సిద్దిపేట కావాలంట. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చదువుకురా, ఇగో చదువుకోండి ఒక దేవుని మాటలు. అన్నకు కూడా మీరు కూడా చదువుకోండి. దేవుని మాటలు, మంచి మాటలు, సత్యమైన మాటలు చదువుకోండి. గాడ్ బ్లెస్ యూ. సీదా పోయి. ఓకే అన్న, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సీదా పో, ఇటు పోకు. ఓకే అన్న, దేవుని మాటలు చదువుకోండి. నేను ఫంక్షన్ పోతాను, ఇంత మంది ఉన్న దేవుని. ఏం కాదు, జేబులో పెట్టుకో, జేబులో పెట్టుకో, ఏం కాదు, జేబులో పెట్టుకో, చదువుకో. ఒక 10 నిమిషాలు చదువు సరేనా? తాగి ఉన్నా సరే. గాడ్ బ్లెస్ యూ. సిద్దిపేట స్టేట్ అన్న. ఒక ఇటు రాయను, ఒక నిమిషం ఇక్కడ రాయ. సిద్దిపేట సిద్దిపేట స్టేటా? బర్రెలు మీయేనా? మంచిగా ఉన్నాయి, పాలు ఇస్తున్నాయా? ఎట్లా లీటర్ అమ్ముతురు? మా కాడ ఎల్లారు ప్యాడ్ వచ్చే తీరు అంటే ప్యాడు రావాలి, ఎల్లారు రావాలి. ఎల్లారు వచ్చిన రేటు 80 రూపాయలు అట్లా పడుతుందా? దానికి బెస్ట్. వేసినా? నిజానం గీడ వల్ల అడిగితే మేము 100 రూపాయలు లీటర్ పోతాం, నీళ్లు పోయకుండా. నిజానం పోతాం, అది మంచిది. నీళ్లు పోయాం. చదువుకున్నారా మీ కొడుక? మా కొడుకు చదువుకున్నారా? చదువుకోండి అన్న, చదువుకోండి ఒక 10 మినిట్స్. మంచి మాటలు, దేవుని మాటలు, సరేనా? ఒక దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ వ్యాపారాన్ని దీవించింది కాక. ఆమేన్. బాగున్నావా? ఏడికి వస్తున్నావు తాత? ఇక్కడే చదువుకున్నావా? చదువుకున్నావా? వరి పెట్టినావా? ఓకే, చదువుకున్నావా? చదువు. అవునవును. ఓకే, చదువుకో. ఒక 10 నిమిషాలు దేవుని మాటలు, మంచి మాటలు, సత్యమైన మాటలు, మన జీవితానికి వెలుగునిచ్చే మాటలు, దేవుని మాటలు చదువుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ వ్యవసాయాన్ని దీవించును గాక. ఆమె తెలుసుకోండి. ఓకే, వచ్చింది. అన్న సిద్దిపేట ఎన్ని కిలోమీటర్స్ అవుతుంది? మీరు కొత్తనా? సరే, ఓకే, పర్లేదు. చదువుకున్నారా?
ఒక 10 నిమిషాలు చదువుకోండి దేవుని మాటలు, మంచి మాటలు, సత్యమైన మాటలు, సరేనా? ఒక 10 మినిట్స్ చదువుకోండి. గాడ్ బ్లెస్ యూ అన్న. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి. చదువుకో. దేవుని మాటలు, మంచి మాటలు చదువుకో. అన్న ఎట్లా నడుస్తుంది అది? ఇట్లా చెరుకు రసం 20 రూపాయలు, 25. 25 సిద్దిపేట హైవే కదా, స్ట్రేటేనా? చదువుకురా. ఈ ఒక్క 10 నిమిషాలు చదువుకోండి అన్న. దేవుని మాటలు, మంచి మాటలు, సత్యమైన మాటలు, సరేనా? చదువుకోండి. ఒక 10 నిమిషాలు చదువుకొని మన జీవితానికి వెలుగునిచ్చే మాటలు. నచ్చకుంటే పడేయండి చదివినాక, ఓకేనా? గాడ్ బ్లెస్ యూ అన్న. మిమ్మల్ని మీ వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్. జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. బ్రహ్మ ఒక నిమిషం ఎట్రండి. ఎట్లా అవి ఎట్లున్నాయి అంటున్నా? రేటు రేట్ అమ్మా, రేట్ ఎట్లా? 20కి ఒకటా? ఓకే ఓకే. స్వీటా హాటా? స్వీట్ కానా? అవి బాగుంటాయి అమ్మా టేస్ట్. ఇగో ఇది తీసుకోండి. ఇగో మీరు చదువుకోండి, ఒక్క నిమిషం తెలుస్తా. అయ్యో పాపం ఇబ్బంది పెడుతున్నారు. దేవుని మాటలు చదువుకున్నారా మీరు? మీ కొడుకులతో చదువుకోండి, పిల్లలతోటి. దేవుని మాటలు, మంచి మాటలు, సత్యమైన మాటలు, మన జీవితానికి వెలుగు నింపే మాటలు చదివించుకోండి. యేసు ప్రభు మాటలమ్మా, దేవుని మాటలు, రక్షణలో. సూపర్, ప్రైజ్ గాడ్. ఎక్కడ, ఎవరు? ఓకే సూపర్. దేవుడు మిమ్మల్ని మీ వ్యాపారాన్ని దీవించును కాక. ఆమె. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. एक मिनट. नॉर्थ तेलगा? हिंदी. हिंदी. वो नॉर्थ से आए? हाँ इधर से आए जी, काम करने का इधर? हाँ हाँ। कौन सा स्टेट है आपका? हमारा उत्तर प्रदेश है जी। यूपी। क्या काम करते हैं इधर? इधर आज शुभम का। कौन सा? शुभम। शुभम बोले तो अपना औरंगल में जो है, हाँ, उसका फैक्ट्री इधर बैठा रहे हैं। ओके ठीक है. खाना खा लिए? जी सर। आपके पास तेलुगु पढ़े सो वाला आए तो पढ़ लो. यीशु मसीह मालूम है? हाँ। उसका वचन है, अच्छा बात है. यीशु मसीह जी जी भगवान. हाँ भगवान. विश्वास करना उसको. हाँ राइट, उसको विश्वास करना. ठीक है अंकुल, आएंगे तो दे देंगे अंकुल। हाँ? नहीं आप के पास जो रहते ना तेलुगु पढ़े सो वाला, उससे समझ लेंगे। हाँ राइट ठीक है. गॉड ब्लेस यू. आपका व्यापार में बहुत आशीर्वाद देते हैं गॉड. थैंक यू. మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకో. సరే తీసుకోండి.
తీసుకోండి సార్, చదువుకోండి, మంచి మాటలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. మేడం తీసుకోండి అన్న, దేవుని మాటలు మంచి మాటలు. ఒక 10 minutes చదువుకోండి. సిద్దిపేట స్టేట్ అన్న. ఓకే. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీ ఆలోచనలను ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నది. మా దేవా నీ ఆలోచనలను ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నది. ఏమైనా చేయగలను కల మొత్తం మార్చగలను నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము ఏమైనా. మీ అందరికీ ప్రభు నామన మీ అందరికీ వందనాలు. మధ్యాహ్నం లంచ్ టైం అయింది. ఇంకా లంచ్ ఈరోజు ఇందాక అక్కడ తీసుకున్నాం కదా హన్మకొండ దగ్గర. హన్మకొండ కంటే కూడా బిఫోరే మన ఫ్రెష్గా వాళ్ళ పొలంలో పండించినాయి క్యాలీఫ్లవర్ తెంపుకున్నాము. క్యాలీఫ్లవర్ చేసుకుందామని ఇవన్నీ కట్ చేసుకున్నాము. ఆనియన్స్, టమాటా, మిర్చి. సో ఇక్కడ మన హన్మకొండ నుంచి ఎల్కతుర్తి దాటినాక సిద్దిపేట హైవేలో ఇక్కడ మంచి తోట కనబడ్డది. ఇక్కడ లంచ్ టైం అయింది. మంచిగా మామిడి తోట ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ప్రశాంతంగా చల్లగా అసలు. ఇంకోటి ఎండలు చాలా ఎండ కొడుతుంది. అసలు మునుగుల మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉన్నా సరే అక్కడంతా చెట్టు అడవి ఉన్నది కానీ ఫుల్ ఎండ. నైట్ అయితే చలి పెడుతుంది, కానీ జాగ్రత్త, ఎండలో తిరగకండి. సో ఇక లంచ్ చేసి నెక్స్ట్ హుస్నాబాద్ తర్వాత సిద్దిపేటలో సువార్త, సిద్దిపేట నుంచి గద్వేల్ నుంచి షామీర్పేట హైదరాబాద్ వెళ్ళాలి. ఇప్పటికే 3 రోజులు అయిపోయింది మనం సువార్త పని మీద వచ్చి ఇటు సైడు. సో ఈ హైవేకి ఈ హన్మకొండ నుంచి కూడా ఇప్పటి వరకు అనేక మందికి సువార్త చెప్పినాం. అనేక మంది వాళ్ళు హైందవులు అయినా సరే తీసుకొని మంచిగా చదువుకుంటున్నారు. సో వారందరూ కూడా సువార్త చెప్పిన వాళ్ళు రక్షణలోకి రావాలని ప్రార్థించండి. మీరు కూడా ప్రార్థించండి. సో మా ప్రయాణ నిమిత్తం కూడా ప్రార్థించండి. రైస్ అయినట్టుంది, రైస్ పెట్టేసినాము. ఇక కర్రీ ఒక్కటి చేసుకోవాలి. ఇక క్యాలీఫ్లవరే కాబట్టి ఇంక ఎట్లు ఉడకకుండా ఏదైనా ఇక మన చేసుకొని తినేసి మళ్ళీ సువార్త పని మీద వెళ్ళిపోవాలి. ఇక లేట్ అయితే ఈవినింగ్ అయిపోతుంది, ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి ఇది సింగల్ హైవేనే ఉన్నది సువార్త చెప్పడానికి. సో తొందరగా చేసుకొని తిందాం అనుకుంటున్నాము. ఇది అయిపోయినాక మీకు ఈ మొత్తం కుకింగ్ అయిపోయినాక నేను మీకు చూపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఫైనలీ కర్రీ రైస్ అయిపోయింది. ఇంకో
క్యాలీఫ్లవర్ అయిపోయింది, రైస్ అయిపోయింది. రైస్ కుక్కర్లో మెత్తగా అవుతుంది రైస్. సో తిందాం, ఎట్లుందో టేస్ట్ చేద్దాం. ఇంకా స్పూను రెండెందుకు, ఇప్పుడు ఇంకా తినేసి కడుక్కొనడమే కాబట్టి దీంతో పెట్టుకుందాం. మెత్తగా అవుతుంది రైస్. అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళే వేరే వాళ్ళు కూడా వచ్చిర్రు ఇక్కడనే వండుకొని తినడానికి. వెనకాల ఉన్నారు కదా వాళ్ళు, మాకు అడిగిరు అంటే ఇక మనకి ఇది మనమే వీళ్ళు వండుకుంటున్నాం, లేకుండా అడుగుదామంటే ఎవరు. సో ఇంకా వాళ్ళు కూడా వచ్చారు వండుకోండి అంటే. సో మీ రైస్ కొంచెం మాడినట్టుంది, మరి ఎందుకు ఈరోజే మాడింది, అంటే వాటర్ తక్కువైనాయా ఏందో తెలీదు. సరే, మాడిపోయినా కూడా తినడమే, ఏం చేసేది లేదు. ఎట్లయినా మంచిగా అయినా మంచిగా లేకున్నా ఎట్లయినా కూడా తినాలా, దేవుని పనికి వెళ్ళిపోవాలైతే. పైనుంచి ఇవి పడుతున్నాయి, ఇవంతా మామిడి పూత వచ్చింది. ఇదిగో చెట్లన్నిటికీ మామిడి పూత వచ్చింది, ఇవన్నీ పడుతున్నాయి. తొందరగా తినేసి వెళ్ళిపోవాలి. ఇక మంచిగా అయినా ఎట్లయినా తినడమే కాబట్టి ఇంకా సైడ్కి ఒక లెమన్ కూడా తీసుకున్నాం. కొంచెం లెమన్ మంచిదే, తింటే హెల్త్కి కూడా కొంచెం బాగుంటుంది. ప్రేర్ చేసుకొని తినేద్దాం. పరిశుద్ధుడా మిక్కిలి ప్రేమ కలిగిన దేవానికి వందనాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. అయ్యా, ఒక్క పూట ఆహారం లేని వారు అనేకులు ఉన్నారు. వారందరికీ ఆహారాన్ని దయచేయండి, మంచి ఆహారాన్ని, శ్రేష్టమైన ఆహారాన్ని దయచేసి వారికి రక్షణలోకి నడిపించమని. మా అనుదిన ఆహారం మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించు ప్రభా. మంచి ఆరోగ్యం, శక్తిని, జ్ఞానమును దయచేయమని, ప్రయాణ నిమిత్తమైన కాపుదలను దయచేయమని. అయ్యా, ఇదిగోనైనా తండ్రి, మరి ఇక్కడ వండుకున్నాం నైనా ఈ పొలం వారిని మీరు ఆశీర్వదించండి, జ్ఞాపకం చేసుకోండి నైనా. వారి రక్షణలకు వచ్చేలాగిన కృప చూపించి వారి పొలంలో మీరే ఇదిగోనైనా తండ్రి యేసయ్య ఆశీర్వదించమని, అభివృద్ధిపరచమని మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తిందాం, ఎట్లుందో టేస్ట్ చేద్దాం. సరే, ఎట్లా ఉన్నా కొంచెం ఉడకాలన్నట్టుండదు. ఇది ఫ్రెష్ది కదా, నాకు తెలిసి బాగానే ఉంటుంది అనుకుంటున్నా. మిర్చి చాలా బాగుందండి. నేను ఎట్లయితే అనుకున్నా, సూపర్. కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టుంది, కొంచెం సాల్ట్ లైట్గా ఇదైనట్టుంది, నిమ్మకాయ వేసుకోవాలా. సో ఇది ఇంకా తినాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. సిద్దిపేట వెళ్ళాలి. సిద్దిపేటలో చెప్పి హుస్నాబాద్, సిద్దిపేట, గజ్వల్, షామీర్పేట ఈ ప్రాంతాల గురించి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా మా లగేజ్, ఇంకా మొత్తం ప్యాక్ అయిపోయినాయి అన్ని వస్తువులతో. ఇక్కడ అన్ని డ్రెస్, బ్యాగు, నెట్ ఇవన్నీ ప్యాక్ అయిపోయినాయండి. అసలు మామూలు లేదు, చల్లగా బాగుంది. చదువుకురా మీరు? ఇగో ఈ మాటలు జర మీ కొడుకుతో చదివించుకోండి, దేవుని మాటలు. మంచిగా మాకు ఆహారం తినడానికి మంచి ప్లేస్ ఇచ్చిర్రు. మీ భూమి, మీ వ్యవసాయం, మీ వ్యాపారం దేవుడు ఆశీర్వదించును గాక. మీరు కొత్తిమీర వేసారు ఇప్పుడు కొంచెం సైడ్కి తీసుకో, వెళ్ళిపోతాం. ఒక 10 minutes చదువుకోండి దేవుని మాటలు, మంచి మాటలు. ఎక్కడ మీది? ఓకే, మేము అటు నుంచి వస్తున్నాం, వరంగల్. మీరు ఎక్కడి నుంచి వస్తారు? సిద్దిపేట వెళ్ళిరా? ఓకే. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామం నా వందనాలు. ఇప్పుడే ఇంకా లంచ్ చేసి స్టార్ట్ అయినాం సిద్దిపేటకి. 3:40 అవుతుంది, కొంచెం లేట్ అయింది ఈరోజు. ఆ సామాన్ అంతా కొన్ని సెట్ చేసుకునేసరికి. అయితే దేవుడు 2 మాటలు చెప్పాలని బాగా ప్రేరేపణ కలిగిస్తున్నాడు. మనము అనేక మందికి సువార్త చెప్పాలి, అది మన బాధ్యత, అందరికీ తెలుసు. అయితే
రక్షణ లేకుంటే ఏమైతాము, మనం రక్షణ తీసుకోకుంటే మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఎవ్వరికి తెలియదు. ఓన్లీ ఈ క్రైస్తవులు అనే పడే వాళ్ళు కూడా క్రైస్తవుల ఇప్పుడు పేరుకు మాత్రమే క్రైస్తవులము క్రిస్టియన్లము అని చెప్పేసి అనుకుంటారు కదా, వాళ్ళందరూ కూడా నిత్య జీవంలోకి పోతారనే గ్యారంటీ లేవు. వాళ్ళు బాప్తిసం తీసుకొని కూడా అనేక పాపాలు చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు చెప్పుకునేటోళ్ళు. సో దేవుడు ఏమంటున్నాడంటే ప్రకటన 15 ఎవరి పేరైనా నిత్య జీవ గ్రంథంలో రాయని ఎడల వారు నిత్యాగ్ని గుండములో పడవేయబడును అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఎవరి పేరు నిత్యజీవ గ్రంథంలో లేకుంటే వాళ్ళ నరకంలోకే పోతారు. సో మనం నిత్యజీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే ఈడ భూములు, పైసలు, బంగారం, ఆస్తులు ఇవి సంపాదనం కాదు, ఆత్మల సంపాదనం చేయాలి. అలాగే దేవుని వాక్యమును క్రియలు అమలుపరచాలి, దేవుని మాటలు. అట్లయితేనే మనం నిత్యజీవ గ్రంథంలో మన పేరు ఉంటుంది. మనము నీకు గిన్నీస్ రికార్డు లేకుంటే ఇంకో ఈ అవార్డు ఆ అవార్డుల బుక్కుల పేర్లు ఉండడం మనకు అవసరం లేదు. నిత్య జీవ గ్రంథం అందులో మన పేరు ఉండేలాగా చూసుకోనండి దయచేసి. క్రైస్తవులు అనబడే చాలామంది కూడా నామకార్థంగా ఉన్నారు. నేను ఎవరు అంటే నామకార్థంగా ఉన్నోళ్ళకి మాత్రమే చెప్తున్నా, అందరినీ కాదు. దేవుడు ఎందుకో నిన్న నైట్ నుంచి నాకు ఈ 2 వచనాలు ప్రేరేపణ ద్వారా ప్రార్థనలో తెలుపుతున్నాడు. సో మనము దేవుని వాక్యానుసారంగా జీవిస్తాం. ఇప్పటికైనా ఎవరైనా క్రైస్తవులని చెప్పుకొని దేవునికి ఇష్టానుసారంగా కాకుండా వ్యతిరేకంగా జీవిస్తున్నారు అంటే లోకాన్ని ప్రేమించుకుంటాం, చాలా కష్టం అది. ఇంకొక మాట ఏమంటుండంటే దేవుడు, ఉంటే నువ్వు చల్లగానైనా ఉంటే వెచ్చగానైనా ఉండు, కానీ నులివెచ్చగా మాత్రం ఉండకు. నులివెచ్చగా ఉంటే ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాను అని దేవుడు చెప్పిండు. ప్రకటన గ్రంథంలో 3 అధ్యాయం 15-16 వచనంలలో ఉంటుంది. అయితే అక్కడన్నుండు, అయితే ఇటన్నుండు. కానీ క్రైస్తవుల మనబడి అంటే చెప్పుకునేదేమో క్రైస్తవులము మనం అందరం రక్షణ పొందినామని అనుకుంటున్నారు. కానీ చేసే పనులేమో దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాము. సో మీరందరు ఇప్పుడు ఒక్కసారి మన హృదయాలను పరిశీలించుకొని మనం ఇప్పటికైనా సరే మనం ఏమైనా తెలుసో తెలియకో చేసిన ఎలాంటి విషయాలైనా కూడా, ఎలాంటి తప్పులైనా కూడా అవి ఇప్పటికైనా వదిలేసి, ఇప్పటికైనా దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థించి ఒప్పుకొని ఇప్పటికైనా దేవునికి ఇష్టానుసారంగా ఉంటే దేవుడు మన పేరు నిత్యజీవ గ్రంథంలో ఉంటుంది. అయితే చల్లగానైనా ఉండు, మొత్తం నమ్మకుండానన్నా ఉండు. అసలు నువ్వు దేవుణ్ణి తెలియని వాళ్ళు ఎట్లుంటున్నారో అట్లనైనా ఉండు, ప్రాబ్లం లేదు. కానీ దేవుని గురించి తెలుసుకొని రక్షణ పొంది కూడా మనం పాపాలు చేస్తున్నామంటే మనకు అసలు కొంచెమైనా శిక్షణ జ్ఞానం కానీ ఉండాల. ఎందుకంటే తెలియని వాళ్ళకైతే తెలియదు కాబట్టి వాళ్ళు ఇంకా ఈ లోకాన్ని ప్రేమించుకుంటూ ఈ లోక సంబంధమైన జీవితం జీవిస్తున్నారు. తెలిసి కూడా మనం జీవిస్తున్నాం కదా. మనకు మరి దేవుణ్ణి సైనికులు సిలువ వేసేటప్పుడు ఆ రోజే కొట్టిరు దేవుణ్ణి, ఆ రోజే ముళ్ళ కిరీటం పెట్టిరు, ఆ రోజే బల్లంతో ఒక్కపోటే ఒడిసిరు, ఆ రోజే కొరడ దెబ్బలు కొట్టిరు, రోజు కొట్టలే. కానీ క్రైస్తవులు అనబడే మనము బైబుల్ పట్టుకొని నామకార్థంగా సండే రోజు చర్చికి పోయే మనము రోజు దేవుణ్ణి కొట్టేలాగా చేస్తున్నాము, రోజు దేవుణ్ణి తలదించుకునేలాగా చేస్తున్నాము, రోజు బల్లెం పోటు. అప్పుడు ఒకటేసారి ఓడిసిండ్రు కానీ ఇప్పుడైతే రోజు ఓడుస్తున్నాం మనం బల్లెం పోటు. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, ఆలోచన చేయండి. ఎందుకంటే వాక్యము తెలిసి తప్పు చేయొద్దు. మనం తెలియకుండా చేసిన పాపాలు అది తెలియక చేస్తే క్షమింపబడతాయి, తెలిసి చేయొద్దు. సో ఈ 2 వాక్యాలు దేవుడు నిన్నటి నుంచి బాగా ప్రార్థనలు బాగా ప్రేరేపణ కలిగిస్తున్నాడు, చెప్పాలి అని. సో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15-16లోనేమో అయితే నులివెచ్చగానన్నుండి అయితే చల్లగాన అయినా ఉండు, నులివెచ్చగా
వేడిగానైనా ఉండు, కానీ నులివెచ్చగా అక్కడిక్కడ కాకుండా ఉండదు. 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చెయ్యకు. ఇంకొకటి, జీవ గ్రంథమందు మన పేరు రాయాల. ఆ గ్రంథంలో మన పేరు ఉంటేనే మనము నిత్యజీవ ఫలం పొందుకుంటాం, దేవుని దగ్గర హత్తుకొని ఉంటాం, దేవుని రాజ్యములోకి మనం ప్రవేశిస్తాము. సో దయచేసి నామకార్థంగా ఉన్నవారు ముఖ్యంగా తెలుసుకోండి, అసలు మనం ఎట్లుంటున్నాము, ఎక్కడ ఏం చేస్తున్నామని దయచేసి గ్రహించి తెలుసుకోండి. అలా మీరందరూ కూడా నామకార్థంగా ఉన్న వాళ్ళ గురించి కూడా ప్రార్థించండి, అలాగే ప్రయాణ నిమిత్తమై ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కలమొత్తం మార్చగలను నీ నామముకే మహిమంతా తెచ్చుకున్నా. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం. యేసయ్యా యేసయ్యా నీకే నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా అమ్మ సిద్దిపేట స్ట్రైటనా? ఎట్లా అమ్ముతారు కీరాలు? మంచిగా తిన్నట్టున్నారు, పండుకూరు, నిద్ర వస్తుందా అదంసే? ఓకే, మీది ఏ ఊరు మీది? చదువుకున్నారా? మీ బిడ్డలతో చదివించుకోండి, మీ పిల్లలతోటి దేవుని మాటలు, మంచి మాటలు, నిజమైన మాటలు ఒక్కసారి చదివించుకోండి 10 నిమిషాలు, సరేనా? మన జీవితానికి వెలిగించే మాటలు. ఓకే, గాడ్ బ్లెస్ మిమ్మల్ని, మీ వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్. చదువుకున్నావా? ఇగో చదువుకో, దేవుని మాటలు, దేవుని మాటలే మంచి మాటలు, మన జీవితానికి వెలిగించే మాటలు, యేసుప్రభు మాటలు చదువుకోండి ఒక 10 నిమిషాలు. గాడ్ బ్లెస్ యూ. అమ్మ చదువుకురా మీరు, ఒక 10 నిమిషాలు చదువుకోండి. ఎక్కడన్నా చదువుకోండి. దేవుని మాటలు, మంచి మాటలు, సత్యమైన మాటలు, మన జీవితానికి వెలిగించే మాటలు. ఇంటికి వెళ్ళినాకనన్నా చదువుకోండి, ఇక్కడ ఫ్రీ ఉన్నప్పుడు చదువుకోండి. గాడ్ బ్లెస్ యూ. అట్లా అన్న, సిద్దిపేట ఎంత దూరమే? స్ట్రైటా ఏమన్నా? ఒకటేనా? ఇది సముద్రాల మండల్ ఏదొస్తుంది అంటే? కోహేడ మండల్, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే, చదువుకురా. ఇగో అన్న చదువుకోండి ఒక 10 నిమిషాలు. దేవుని మాటలు, మంచి మాటలు, సత్యమైన మాటలు. ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడన్నా చదువుకోండి, ఓకేనా? గాడ్ బ్లెస్ యూ అన్న. ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు. సాధించలేదయ్యా ఏది నీ కొరకు, ప్రయాసపడలేదయ్యా ఏది నీ కొరకు, సాధించలేదయ్యా ఏది నీ కొరకు, ప్రయాసపడలేదయ్యా. ఏ క్లాసు? 9th.
ఓకే, ఇగో చదువుకొని పెట్ట దేవుని మాటలు, మంచి మాటలు, నిజమైన మాటలు, సత్యమైన మాటలు, మన జీవితానికి వెలిగించే మాటలు. చదువుకో. ఏ క్లాస్ నువ్వు? మీరు ఇప్పటి నుంచే చదువుకోండి. ఇక మంచిగా మంచి మార్గంలో నడవాలి మీరందరూ. గాడ్ బ్లెస్ యూ. చదువుకోండి అమ్మా. ఓకే, వెనకకు పెట్టండి, మీకు కూర్చోడానికి రాదుగా. వెనక చెప్పండి. ఇప్పుడు ఓకే, కంఫర్ట్. ఎక్కడ పోతురు? సిద్దిపేట. అన్నయ్య ఒక్క నిమిషం, ఇగో చదువుకోండి దేవుని మాటలు, మంచి మాటలు, సరేనా? ఇంట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అన్న, గాడ్ బ్లెస్ యూ. సిద్దిపేట స్టేటా తాత? ఇక్కడ కళ్ళు, ఈత కళ్ళు, అవి తాటి కల్లా. ఒక్క నిమిషం, ఒక 10 నిమిషాలు చదువుకోండి అన్న దేవుని మాటలు, మంచి మాటలు, మన జీవితానికి వెలిగించే మాటలు అన్న. చదువుకోండి యేసుప్రభు మాటలు. గాడ్ బ్లెస్ యూ. అమ్మ చదువుకురా, అమ్మ మీరు చదువుకురా. ఇగో చదువుకోండి దేవుని మాటలు, మంచి మాటలు, సత్యమైన మాటలు అమ్మ. ఒక 10 నిమిషాలు చదువుకోండి యేసుప్రభు మాటలు, మనల్ని రక్షించే మాటలు. ఓకే అమ్మ, గాడ్ బ్లెస్ యూ. అన్న తీసుకున్నా దేవుని మాటలు. अरे मिल सॉरी अन्ना सिद्दीपेट कितने दूर है? आप नॉर्थ स्टेट का है क्या? ये रोड वाला ठीक है। ये तेलुगु आईएसओ वाला को पढ़ के बात बोलो, यीशु मसीह का बात मालूम है? यीशु मसीह हमें ये भाषा ही नहीं हमारी समझ में आता सर। यीशु मसीह मालूम है? ठीक है, यीशु मसीह भगवान, यीशु प्रभु, यीशु मसीह मालूम है? नहीं मालूम? वो आपकी भाषा यहाँ अलग है, हमारी भाषा वहाँ की अलग है। हिंदी नहीं है आपका भाषा? हाँ हिंदी जानते हैं, मगर हिंदी में यीशु मसीह बोलते ना, जीसस, जीसस क्राइस्ट। उनको पूछो वो बोलते हैं। नहीं जी, उन भगवान है सबके लिए, अपन के लिए उन्हों वो परिशुद्ध का रक्त अपन के लिए उन्हों ये कर दिया। अपन पाप जो है ना, अपन का जो पाप वो उन्हों निकाल दिया अपन के लिए। वो अपन यीशु मसीह का विश्वास करना, तब अपन स्वर्ग जाएगा। ऐसा वो विश्वास करने के वो अच्छा बात बोल रहे। आप कौन सा भगवान को पूज करते हैं? परमात्मा श्री राम, श्री राम, श्री कृष्ण, श्री कृष्ण। ओके, ये यीशु मसीह मालूम नहीं है? नहीं, एक बार भाषा में नहीं समझ पा रहे। एक बार उसके बाद समझ ऊपर विश्वास करो, अपन को रक्ष मिलेगा, अब स्वर्ग जाएगा। ठीक है, गॉड ब्लेस यू, आपका काम। థ్యాంక్ యూ. వీళ్ళంతా బీహారీగా చెప్పిన అర్థం కాదు అని చెప్పాలా, చెప్తాం అర్థం కాదని మనం మొదలైతుగా, దేవుడు అర్థం చేపిస్తాడుగా, అంతేనా? అరే అదేదో చేస్తుండ అతని అంది పాంప్లెట్. ये लो, यीशु मसीह का वचन है, अच्छा वचन, वचन भगवान का वचन है, अच्छा ले लो। हाँ, आप सब मानना, विश्वास करना। यीशु मसीह मालूम है? इसको हमको तो पढ़ना नहीं आता है इसमें। इधर कौन सा तो भी तेलुगु बचाए थे, 10 मिनट पढ़ के मेरे को बोलो, बोल के बोलो। ये अच्छा वाला भगवान यीशु मसीह का बात है, अब सब विश्वास करना, अपन रक्ष लेके अपन स्वर्ग जाना। ठीक है, गॉड ब्लेस यू. ఇగో రాబెట్ట, చదువుకున్నావా? ఒక్కటో ఏ క్లాస్ నువ్వు? 5? మరి వస్తుందిగా చదువుకో. మీ అక్కలు ఉన్నారు, అన్నదమ్ములు, చదువుకో. గాడ్ బ్లెస్ యూ. తెలుగు అమ్మా వస్తుందా? ఇక్కడ నేను నమ్మేది మందపల్ల. చదువుకున్నావా? చదువుకోండి దేవుని మాటలు, మంచి మాటలు, ఒక 10 నిమిషాలు చదువుకోండి. బియ్యం ఉన్నాయా? బియ్యం ఇవ్వాలా? ఒక 2 ప్యాకెట్లు. ఏం చేస్తారమ్మా మీరు? పిట్టెలోళ్ళు.
పిట్టెలు పడతారా? ఓకే, తీసుకోండి బియ్యం ఇంకో ప్యాకెట్. చదువుకోండి. దేవుడు యేసుప్రభు దేవుడు, ఆయన మన గురించి రక్తం పెట్టి మన పాపాలను గడిగేసిండేమో తెలుసుకోండి, సత్యాన్ని తెలుసుకోండి. ఓకేనా? మిమ్మల్ని మీ వ్యాపారాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. అమ్మా సిద్దిపేట స్టేటా, హైదరాబాద్ స్టేటా? హైదరాబాద్ స్టేటా? ఇది సిద్దిపేటే కదా? ఓకే అన్న, చదువుకురా. ఇక చదువుకోండి దేవుని మాటలు, ఒక 10 నిమిషాలు చదువుకోండి. సత్యమైన మాటలు, మంచి మాటలు, మన జీవితానికి వెలుగొచ్చే మాటలు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ అమ్మ. చదువుకోండి అని దేవుని మాటలని అంటే చాలు, వాళ్ళకి తెలిసిపోతున్నది ఇది యేసుక్రీస్తు మాటలని. అమ్మ చదువుకురా. ఇగో దేవుని మాటలమ్మ, మంచి మాటలు చదువుకోండి, సత్యమైన మాటలు. గాడ్ బ్లెస్ యూ. అమ్మ చదువుకోండి దేవుని మాటలు, మంచి మాటలు, సత్యమైన మాటలు, మన జీవితంలో వెలుగు నింపే మాటలు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఏం పని చేయవా? బియ్యం ఉన్నాయి, తీసుకో. ఇంకొకటి అయ్యో తీసుకో. ఇదే ఊరా? ఓకే తీసుకో. ఇది చదివించుకో తాత, మీ కొడుకులతోటి కానీ ఎవరితో పిల్లలతో చదివించుకో. దేవుని మాటలు, యేసుప్రభు దేవుడు మంచి మాటలు, రక్షణలోకి రావాలి. చదివించుకో జాగ్రత్త. మళ్ళీ దీని మీద పెట్టుకొని పో. గాడ్ బ్లెస్ యూ. ఏది నీ కొరకు ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము, నీ సేవకై ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము, నీ సేవకై. కొంచెం ముందుకోవాలా? ఫాస్ట్ ట్యాగ్ ఉంది. ఇగో ఇది తీసుకోండి, చదువుకోండి బ్రదర్, మంచి మాటలు. అన్న చదువుకోండి, మంచి మాటలు, దేవుని మాటలు చదువుకోండి. గాడ్ బ్లెస్ యూ. అన్న గజ్వెల్ 16-18 హైవేకేనా? ఓకే, ప్రజ్ఞాపూర్ నుంచి రైట్. అన్న చదువుకురా. ఇగో మంచి మాటలు, దేవుని మాటలు చదువుకోండి. దేవుని మాటలు, సత్యమైన మాటలు మన జీవితం వెలిగించాము. ఓకే అన్న, గాడ్ బ్లెస్ యూ. ఏమైనవి మీల్సా, రైసా? ఓకే, ఈ టైం దాకా మధ్యాహ్నమేగా లంచ్ ఉంటుంది. 6 వరకు ఉంటారా? ఓకే అన్న, థ్యాంక్ యూ. చదువుకోండి అన్న, చదువుకురా. దేవుని మాటలు, మంచి మాటలు, మంచి మాటలు, దేవుని మన జీవితానికి వెలుగునిచ్చే మాటలు చదువుకోండి. యేసుప్రభు మాటలు మనందరికీ లోకరక్షకుడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇటు రామ్మా, ఇక్కడ రా. ఇగో ఇటు రండి, ఇటు రా. ఒకసారి దా, చదివించుకో మీ కొడుకులతోటి మంచి మాటలు, దేవుని మాటలు. సరేనా? గాడ్ బ్లెస్ యూ. అమ్మా తీసుకోండి అమ్మా, దేవుని మాటలు, మంచి మాటలు.
మన జీవితానికి వెలుగునిచ్చే మాటలమ్మా. చదువుకోండి, ఒక 10 నిమిషాలు కేటాయండి. గాడ్ బ్లెస్ యూ. మనం ఎక్కడ పోతే మన వెనకాల వస్తారు కారు. ఇక తీసుకోండి దేవుని మాటలు, తీసుకోమ్మా దేవుని మాటలమ్మా. ఒక 10 నిమిషాలు చదువుకోండి, మంచి మాటలు, సత్యమైన మాటలు. సరేనా? గాడ్ బ్లెస్ యూ. ఇట్రమ్మా అవ్వా. ఇక తీసుకోవా. దేవుని మాటలు చదువుకోండి. చదువుకున్నారా మీరు? మీ పిల్లలతో చదివించుకోండి దేవుని మాటలు, సత్యమైన మాటలు, మన జీవితానికి వెలుగునిచ్చే మాటలు, దేవుని మాటలు. సరేనా? యేసుప్రభు మాటలు మీరు చదువుకోండి, ఒకసారి సత్యాన్ని తెలుసుకోండి. చదువుకోండా? ఓకే, వెరీ గుడ్. చదివించుకోండి, సత్యం తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్.